అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మనం టీవీ స్క్రీన్ పై. బెంగాల్ రాజకీయాలలో భారీ సంచలనం. టీఎంసీ ఎమ్మెల్యే షామీం అహ్మద్ ఇంటిపై దాడి చేసిన అధికారులకు షాక్ మీద షాక్ తగిలింది. ఇంట్లో కనిపించిన ఆస్తులు చూసి అధికారులు సైతం అవక్కవుతున్నారు. బంగారంతో చేసిన మంచం, బంగారంతో తయారైన సోఫాలు, ఇల్లు మొత్తం కూడా రాజభవనంలో మెరిసిపోతూ ఉండగా ప్రతి ఫర్నిచర్ కూడా గోల్డ్తో తయారైంది అని సమాచారం తెలుస్తోంది. ఇంతటితో ఆగలేదు ఆ షాక్. ఇంట్లో రహస్య బేస్మెంట్ కూడా బయటపడింది. ఆ గదిలో నుంచి కిలోల కొద్ది బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ దాడి సమయంలోనే బయటపడిన బంగారం విలువ కోట్లలో ఉంటుంది అని అంచనా కూడా వేస్తున్నారు అధికారులు. ఇక అధికారులు గంటల తరబడి తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాలలో ప్రకంపనలు మొదలయ్యాయి. టీఎంసీ ఎమ్మెల్యే షామీం అహ్మద్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అక్రమ ఆస్తుల కేసులలో మరిన్ని సంచలన విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది అని అంచనా. బంగారు మంచం నుంచి ఈ రహస్య బేస్మెంట్ వరకు కూడా ఒక్కదానితో ఒకటి బయటపడి వాళ్ళ విలాసవంతమైన సామ్రాజ్యం బయటపడింది. బెంగాల్ రాజకీయాలలో ఇది ఇప్పుడు ఒకటి హాట్ టాపిక్ గా మారింది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచి టీఎంసీ అత్యధికంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలుసు. అయితే ఈ బీజేపీ గెలిచిన సందర్భాలలో ఒక వార్డులో వాళ్ళందరూ కూడా ఆ సెలబ్రేషన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది బీజేపీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ అక్కడ ఆ సెలబ్రేట్ చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది వచ్చి కొంతమంది మీద దాడి చేయడం, బాంబులు వేయడం, ఇలా అయితే ప్రవర్తించడం జరిగింది. మొత్తానికి అయితే అక్కడ చాలా మందికి స్వల్ప గాయాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఇదే కేసులో అంటే ఎవరు ఇక్కడ దాడికి పాల్పడ్డారు అన్నది విచారణ చేస్తే దానిలో ముఖ్య పాత్ర చేశారు ఈ టీఎంసీ ఎమ్మెల్యే అయిన అహ్మద్ షామీం. సో ఇతని మీద అసలు ఆ విచారణలో భాగంగా వీళ్ళింటికి వెళ్తే ఎక్కడ లేని బంగారం కూడా వాళ్ళ ఇంట్లోనే కనిపించింది. అండ్ ఒకసారి మీరు అసలు ఈ స్క్రీన్ మీద ఇల్లు కూడా చూడొచ్చు. ఇంటిని చూస్తే చాలా నార్మల్ గా ఒక 4 అంతస్తుల బిల్డింగే కదా, చూడడానికి కొంచెం పాత భవనంలా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉంది, మామూలుగానే ఉంది కదా అని అనుకుంటారు. అయితే ఈ తనిఖీలలో భాగంగా పోలీస్ టీం అంతా కూడా లోపలికి వెళ్ళి దానికి సంబంధించిన విచారణ అంతా కూడా కొనసాగిద్దాము అని అనుకున్నారు. కానీ ఇల్లంతా మామూలుగానే ఉంది. బట్ ఒక్క రూమ్ మాత్రం, అంటే ఒక రహస్య గదిలో మాత్రం అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానమైన సీసీటీవీల ముందటే ఒక బంగారు బెడ్, బంగారు సోఫాలు, అలాగే టేకుతో చేసిన బెడ్, ఇదంతా కూడా బంగారంలా కనిపించింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాలి అంటే ఈ సోఫా అలాగే బెడ్ మాత్రమే కాకుండా ఆ రూమ్ మొత్తం కూడా బంగారంతోనే నిండిపోయింది. ఇక ఆ రూమ్ నుంచి ఇంకొంచెం మంచిగా తనిఖీలు చేయంగా అసలు ఎక్కడ ఉంది అని ఇదంతా కూడా విచారణ చేస్తుండగా ఇంకొక రూమ్ కూడా అక్కడ బయటపడ్డది. ఇక ఆ రూమ్లో కూడా ఎక్కలేనంత బంగారము, అంటే ఈ బెడ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంపోర్టెడ్ లాగా అయితే కనిపిస్తున్నాయి. అంటే అసలు టీఎంసీ ప్రభుత్వం ఏం చేసింది? టీఎంసీ వెస్ట్ బెంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్ని సంవత్సరాలు, అంటే 3 సంవత్సరాలు పరిపాలించింది కదా, 3 times ఎలక్షన్స్లో గెలిచి పరిపాలించింది కదా, వాళ్ళకి అసలు ఏ ఉద్యోగరీత్యా ఇచ్చిందా, జాబ్ ప్లేస్మెంట్స్ ఇచ్చిందా, లేకపోతే డెవలప్మెంట్ ఇచ్చిందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిందా అన్నది చూసుకుంటే, అంటే ఈ ఇంటిని చూస్తే అసలు వీళ్ళు ఏమి ఇవ్వలేదు అన్నది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఏమి ఇవ్వలేదు అన్నది పక్కకి పెడితే సాధారణ ఒక ఎమ్మెల్యే ఇల్లే ఇలా ఉంటాయి. అంటే సాధారణ ఒక ఎమ్మెల్యే, మరి ఒక ఎంపీ ఇల్లు ఎలా ఉండొచ్చు? ఇక పెద్ద పెద్ద స్థాయిలో ఈ టీఎంసీ నాయకులు ఉన్నారు కదా, అసలు వాళ్ళు ఎంతలా అక్రమాలు చేసి ఉండొచ్చు? ఒక ఎమ్మెల్యేనే ఒక బెడ్, ఒక సోఫా, ఇంట్లో ఉన్న వస్తువులు, ప్రత్యేకంగా ఒక రూము, ఆ రూములలో సీసీటీవీ ఫుటేజ్లు, ఇవన్నీ కూడా ఒక నార్మల్ ఎమ్మెల్యేని చేయగలిగితే ఒక ఎంపీ ఎంత చేయగలడు? ఒక ఎంపీ అలాగే ప్రధానమంత్రి కావచ్చు, ఇంకా వీళ్ళందరూ తప్పు చేశారా లేదా అన్నది పక్కకు పెడితే, ఒకవేళ టీఎంసీ అక్రమాలు చేస్తుంది అని మనం అనుకున్నప్పుడు ఒక ఎమ్మెల్యేనే ఇంత చేసినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఇంకెంత చేయాలి? అంటే వీళ్ళు చేసే అక్రమాలు ఎంతో కొంత ప్రజలకు తెలుసు కాబట్టే ఆ ప్రజలు టీఎంసీని పక్కకు పెట్టి ఇప్పుడు బీజేపీని గెలిపించే తరుణమైంది. లేకపోతే మరి టీఎంసీ ముందు నుంచే ఇంకా మేము ఉండకపోవచ్చు, అధికారంకి రాకపోవచ్చు అని ముందు నుంచి అక్రమాలు చేసి తోడు పెట్టుకున్న బంగారం కూడా అదంతా కావచ్చు. సో ఓవరాల్గా చూస్తున్నట్టయితే ఆ బంగారం సోఫాలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ,
దాని తర్వాత బెడ్ కానీ నార్మల్గా సోఫా మీద పెట్టే ప్రతి వస్తువులు కూడా బంగారంతో ఉన్నాయి అంటే ఇన్ని సంవత్సరాల అధికారంలో వాళ్ళు చేసిన అక్రమాలు ఎంతలా ఉన్నాయి, ప్రజలని పీడించుకొని తిన్నారు అని వాళ్ళు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసలు మనందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్లో అసలు ఏ విధంగా పావర్టీ ఉంటుంది, ఏ విధంగా ఎడ్యుకేషనల్ అది ఉంటుంది అన్నది. అంటే ప్రతి దాంట్లో తక్కువ ఉంది కానీ రాజకీయ నాయకులు మాత్రం ప్రతి దాంట్లో పేద ప్రజలని పీడించుకొని తిని వాళ్ళ రక్తాన్ని సైతం వీళ్ళు బంగారంగా మార్చుకున్నారు అన్నదైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఇలాంటి రాజకీయ నాయకులు ఇంకా ఎవరైనా టీఎంసీలో ఉండే పరిస్థితులు ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.